కల్మషం లేని పసిదాని దగ్గర కూడా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. భగవంతుడా, ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. అమ్మా, ఎంత కుట్ర జరుగుతుంది! ఆఖరికి ఈ బుడ్డదాని చేత కూడా నాటకాలు ఆడిస్తుందంటే ఈ ధరణి మామూలుది కాదు, చాలా కంత్రిది. అమ్మా, చేకడుకొని వస్తాను. మమ్మీ, నువ్వే తినేసావని డాడీకి చెప్పొస్తా. పర్లేదులేమ్మా, మీ డాడీకి నా మీద నమ్మకం ఉంటుంది. నోనో, చెప్పాలి. అప్పుడే డాడీకి నమ్మకం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నేను చెప్పొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. డాడీ, ఏంటమ్మా? నా వర్క్ నేను ఫినిష్ చేసేసాను. ఏం వర్క్ రా? అదే మమ్మీ చేత అన్నం తినిపిస్తానని చెప్పాను కదా, మమ్మీ తినేసింది. రియలీ? తినేసింది. ఓకే, వెరీ గుడ్. ఒకవేళ 100% నమ్మకం లేకపోతే నువ్వు మమ్మీని అడుగు. లేదని నేను చెప్పానా? 200% ఉంది. ఓకేనా? డాడీ, నువ్వు హ్యాపీయే కదా? చాలా. నా బంగారం, బాగా చదువుకుంటున్నావా? ఓ సూపర్. హాస్టల్ ఫుడ్ అంతా ఓకేనా? గుడ్ డాడీ, బాగుంది. సరే, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ఓకే డాడీ, గుడ్ నైట్. అమ్మా, రేపటితో నా 36 రోజుల వ్రతం పూర్తవుతుంది. ఇన్ని రోజులు నేను పడిన కష్టం రేపటితో తీరబోతోంది. రేపు నా వ్రతానికి ఏ ఆటంకము కలగకుండా కాపాడు. ఇప్పటి వరకు ఎలాగో నెట్టుకొచ్చాను. చివరి రోజైన రేపు నా జీవితంలో చాలా ముఖ్యమైంది. ఆయన కోసం నేను పడిన కష్టానికి ఫలితం రేపే రాబోతోంది. అది నాకు కావాలి. నా భర్త నిండు ఆయుష్తో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి. ఆశీర్వదించమ్మా, నిన్నే నమ్ముకున్నాను. నాకు నువ్వే దిక్కు. మమ్మీ, నీ పూజ ఈ రోజుతో లాస్ట్ అన్నావు కదా? అవునమ్మా. బాగా చెయ్యి. నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తా. నువ్వు నాకు చేయాల్సిన హెల్ప్ ఒక్కటేరా బంగారం. అదేంటో గుర్తుందిగా? గుర్తుంది. ఆదిత్య, ఏంటి పిన్ని? రెడీగానే ఉన్నావా? ఎక్కడికైనా వెళ్ళాలా పిన్ని? అవును బాబు, మనందరం కలిసి గుడికి వెళ్ళాలి. ఏం పిన్ని, ఈరోజు ఏమైనా విశేషమా? విశేషం అంటే విశేషమే బాబు. ధరణి హాస్పిటల్లో కనిపించకుండా ఇటో వెళ్ళిపోయింది కదా. తను క్షేమంగా ఇంటికి తిరిగొస్తే శివయ్యకి అభిషేకం చేయించి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తానని మొక్కుకున్నాను. ధరణి క్షేమంగా వచ్చింది కదా, మొక్కు కూడా తీరిస్తే బాగుంటుంది కదా అని. అవునా పిన్ని? సరే, వెళ్దాం. ఆదిత్య, ధరణికి నువ్వు చెప్తావా, నేను చెప్పనా? నేనే చెప్తాలే పిన్ని, ఒక్క నిమిషం. ధరణి, ధరణి. మమ్మీ, నిన్ను డాడీ పిలుస్తున్నారు, పద. ఏంటండి? ఏం లేదు ధరణి, గుడికి వెళ్దాం, పద. ఇప్పుడా? అవును, ఏ? ఏం లేదండి, నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. వచ్చాక చేసుకోవచ్చులేమ్మా, పద. ఇప్పుడంత అర్జెంట్ ఏంటి అత్తయ్య గారు? అత్త నీకోసం గుళ్ళో మొక్కుకుందట.
నువ్వు క్షేమంగా వచ్చావు కదా, మరి మొక్కిన మొక్కు తీర్చుకోవాలి కదా. తీర్చాలి అంటే నువ్వు రావాలి కదా ధరణి. నాకిప్పుడు రావటం కుదరదు. కావాలంటే సాయంత్రం వెళ్దాం. సాయంత్రమే నీ పూజ ఏదో చేసుకోవచ్చు కదా. నువ్వు అనవసరంగా మాట్లాడుకో. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో గొడవలు పెట్టకు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని నా మీద అంతంత నిందలు వేస్తున్నావు? అయినా ఇక్కడ ఉట్టి పుణ్యానికి గొడవలు పెట్టేదెవరో అందరికీ తెలుసులే. ఇంకొక మాట మాట్లాడవంటే ఊరుకోనలేక. బాందమ్మా, నేను నీ దగ్గర రామ అన్న బూత్ అన్నట్టే ఉంది. లేక ఇక ఆపు. ధరణి, పిన్ని నీకోసమే కదా మొక్కుంది. ఎంత 1 అవర్లో వచ్చేద్దాంలే. లేదండి, నేనింకా అష్టోత్తరాలు, శ్లోకాలు, ఇంకా పారాయణం చదవాలి. ఇప్పుడే 9 అయిపోయింది. 11 లోపు పూజ పూర్తి చేయాలి. ఇప్పుడు మీతో గుడికొస్తే నాకు టైం సరిపోదండి. హా, ఏంటో నీ పద్ధతి. కట్టుకున్న మొగుడు మాటకు విలువే ఇవ్వవు. ఎక్కడికన్నా వెళ్దాము అని అన్నప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఎప్పుడూ లేంది ఈ రోజే కొత్తగా అష్టోత్తరాలు, శ్లోకాలు, పారాయణాలు చదవడమేంటో విడ్డోరం కాకపోతే. లేక నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వెక్కువ చేస్తున్నావు కాబట్టి నేనెక్కువ మాట్లాడాల్సి వస్తుంది. రావడం ఇష్టం లేకపోతే రాను అని మొహం మీద చెప్పొచ్చుగా. ఈ డొంక తిరుగుళ్ళంతా ఎందుకు? మీరంటే భయం అని అబద్ధం చెప్తున్నాను. నువ్వెవ్వరికీ భయపడవు. ఆ విషయం ఇక్కడ ఎవరికి తెలీదా ఏంటి? లేక ఏంటి? ఇక ఆపండి. ఛ, ఇంట్లో ఏం మాట్లాడినా అది గొడవ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. మీ మనస్తత్వాలేంటో మీరేంటో నాకు అసలేం అర్థం కావట్లేదు. ఏమన్నా మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. నా తప్పేం లేదు బావా. నువ్వు మాట్లాడుకో. చిచ్చి, నా మాటకు అసలు విలువే లేదు. పోన్లే ఆదిత్య, వదిలే. నువ్వనవసరంగా టెన్షన్ పడకు. అది కాదు పిన్ని, మీరు తన కోసమే కదా మొక్కుకుంది. ఇంకేం అనకు బాబు. అమ్మాయిని ఇంట్లోనే పూజ చేసుకొని మనం గుడికి వెళ్ళొచ్చేద్దాం. పద. అబ్బా, గొడవ ఆపండి. నాకు ఆకలిస్తుంది. తినడానికి ఏమైనా చేశారా లేదా? చేశానమ్మా, జీడిపప్పు ఉప్మా చేశాను. ఓ, నా ఫేవరెట్. నా కోసమే చేసావా? అవును, జీడిపప్పు ఉప్మా నీకోసమే చేశాను. పర్వాలేదు ఆదిత్య, తను రాకపోయినా భర్తవి నువ్వున్నావు కదా. మనం వెళ్ళి అర్చన చేయించొద్దాం. పద. ఇదేంటి? దీన్ని గుడికి తీసుకెళ్లడం కోసం నేనింత గొడవ పెడితే అత్త పర్లేదంటుంది. ఈ అత్తకి మైండ్ దొబ్బిందా ఏంటి? ఛ! ఇంకేం ఆలోచించు ఆదిత్య. పద వెళ్దాం. సరే పిన్ని. ఉండు బాబు, పూజ సామాన్లు తీసుకొస్తాను. ఉమ్. అత్త, నువ్వు నాకేం చెప్పావు? ఏం చేస్తున్నావు? దాన్ని మనతో పాటే గుడికి తీసుకెళ్లి అక్కడేదో చేద్దామన్నావు. మళ్ళీ ఏమైంది? అంతకంటే బ్రహ్మాండమైన ఐడియా ఇంకోటొచ్చింది. అవునా? అదేంటో నాకు ముందే చెప్తే నేను దాంతో అనవసరంగా గొడవ పడేదాన్ని కాదు కదా. అది ఇందాకే నా బుర్రకి తట్టింది. లేక అందరి ముందు ఎలా చెప్తాను చెప్పు. సర్లే, ఇప్పుడు ఎవరు లేరు కదా, చెప్పు. ఎలా ఉంది? ఏమన్నా అవుద్దేమో అత్తా? ఏం కాదు, ఒకరోజు స్పృహలో ఉండతంతే. నిజమేనా? నీకు అబద్ధం చెప్తానా లేక? సరే కానీ అత్తా. ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వు. వెళ్ళు.
డాడీ మమ్మీ పూజ చేయాలని నిన్నే నాకు చెప్పింది. అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఇప్పుడు చేయకపోతే దేవుడు ఫీల్ అవుతాడు. మమ్మీని పూజ చేయనివ్వు. నీతో రావట్లేదని హట్ అవ్వకు. అర్థమైందిలేమ్మా. మీ మమ్మీ విషయంలో నేను ఎప్పుడు హర్ట్ అవును. ఐ లవ్ యూ డాడీ. లవ్ యూ టూ. వెళ్దాం ఆదిత్య. వెళ్దాం పిన్ని. ఎరా గుడికొస్తావా? లేట్ డాడీ, నాకు వర్క్ ఉంది, నేను రాను. అబ్బో, ఏం వర్కో? హోంవర్క్ ఉందా? ఎస్, హోంవర్క్. మమ్మీ చేత టిఫిన్ తినిపించాలి కదా. తినిపించు తినిపించు. మాకు కావాల్సింది కూడా అదేనమ్మా. మాకేమైనా ఉంచుతారా? మొత్తం మీరే తినేస్తారా? తొందరగా వస్తే ఉంటుంది, లేట్ చేస్తే మమ్మీకి పెట్టి నేను తినేస్తాను. మీరే తినేయండి. ఏదైనా మిగిలితే అడుగుని కొంచెం ఉంచండి, ప్రసాదంలో మేము తింటాం. ఓకే డాడీ. సరే, బాయ్. బాయ్. స్వాతి, పద. నేను రావాలా? గుడికి రమ్మని పిలిచినప్పుడు అలా అనకూడదమ్మా. రా. సరే పద. నువ్వు సోఫాలో కూర్చో, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి పూజ చేసుకొని వస్తాను. పూజారి గారు, ధరణి పేరు మీద అర్చన చేయండి. అమ్మా, నీ వ్రతాన్ని నియమ నిష్ఠలతో చేశాను. ఈ రోజుతో 36 రోజులు పూర్తయ్యాయి. స్వామీజీ చెప్పినట్టే నా భర్త, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి నేను ఎలాంటి భయం లేకుండా ఆదిత్య గారితో హ్యాపీగా మునుపట్లా ఉంటాను. స్వామి, ధరణి అమాయకురాలు. తనేదో మనసులో పెట్టుకుని బాధపడుతుంది. నేనెంత అడిగినా చెప్పట్లేదు. నీకైతే అన్నీ తెలుస్తాయి కదా, అదేదో క్లియర్ చేయి స్వామి. ఇక మా మధ్య ఏ గొడవలు లేకుండా చూడు. ఆదిత్య, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏమైంది పిన్ని? నాకేమవుతుంది బాబు,
మాకే లోటు రాకుండా చూసుకోవడానికి కొండంత అండగా నువ్వున్నావు కదా. నా బాధంతా ధరణి గురించే బాబూ. బాధపడక పిన్ని, ధరణి ఇంటికి వచ్చేసింది కదా, ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఉండకూడదనే బాబు నేను కోరుకునేది. మీ ఆనందమే కదా నా సంతోషం. ఇప్పుడు ధరణి విషయంలో నాకొస్తున్న కంగారల్లా ఒక్కటే. తను ఎందుకు ఎవరికీ ఏమీ చెప్పకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది? అసలు తన సమస్య అంటే ఇప్పటి వరకు మనకెవరికీ తెలీదు. ఎంత అడుగుతున్నా కూడా నోరు తెరిచి ఇది నా సమస్య అని ధరణి చెప్పడం లేదు. కడుపుతో ఉన్న పిల్ల కనీసం భోజనం కూడా ఎందుకు చేయడం లేదో తెలియడం లేదు. నేను ఆ విషయంలోనే ఫీల్ అవుతున్నాను పిన్ని. కాకపోతే ఇప్పుడు భవిష్యత్ వచ్చింది కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. భవిష్యత్ ఏదో ఒకటి చెప్పి ధరణికి భోజనం పెట్టేస్తుంది. రాత్రి కూడా ధరణి డిన్నర్ చేసిందంట, భవిష్యత్ చెప్పింది. అది నువ్వు నమ్ముతున్నావా బావా? భవిష్యత్ చెప్పిన దాంట్లో నిజం లేదు బావా. ధరణి రాత్రి కూడా భోజనం చేయలేదు. భవిష్యనే తిని ధరణి తిన్నట్టు నీ దగ్గర చెప్పింది. లేక నిజం బావా, నేను నా కళ్ళారా చూశాను. భవిష్య భోజనం తెచ్చింది, కానీ ధరణి తినకుండా ఏదో పూజ ఉందని నేను తినను అంది. అప్పుడు భవిష్య వెంటనే ఓకే మమ్మీ నేను తినేసి నువ్వు తిన్నావని డాడీకి చెప్తాను అంది. నేను అప్పుడే చెప్దామనుకున్నాను బావా. నా మీద నీకు నమ్మకం ఉండాలి కదా, నమ్ముతావో లేదో అని చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? గుడిలో ఉండి ఆ దేవుడి ముందు అబద్ధం చెప్పను బావా నేను. లేక ఈ విషయంలో దేవుడు చెప్పినా నేను నమ్మను. ధరణి అలా చేయదు. తను తినకుండా తిన్నానని భవిష్యత్తు చెప్పించాల్సిన అవసరం లేదు. ఏమో ఏం అవసరం వచ్చిందో నాకేం తెలుసు బావా. నేను చూసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఆదిత్య, లేక చెప్పిందాన్ని కొట్టిపారేయడానికి లేదు. మనకి ధరణి ముఖ్యం. ధరణి పండంటి బిడ్డకు జన్మనివ్వడం ముఖ్యం. ఈసారి భవిష్య అన్నం పెట్టేటప్పుడు మనం పక్కనే ఉందాం. అప్పుడే తెలిసిపోతుందిగా ధరణి తింటుందో లేకపోతే భవిష్య తిని ధరణి తింటుందని చెప్తోందేమో. అవును బావా, అత్త చెప్పినట్టు చేద్దాం. అప్పుడు ఏది నిజమో తేలిపోతుంది. అన్నయ్య, వదినంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వెవరి మాట నమ్మకు. స్వాతి, ఏంటమ్మా నువ్విలా మాట్లాడుతున్నావు? అమ్మా, ఎవరెలాంటి వాళ్ళో నాకంతా తెలుసు. నువ్వేం మాట్లాడుకో. ఏమైందే నీకు? పిన్ని, మనం బయలుదేరతాం. మ్, ఏ ఆటంకము జరగకుండా నా వ్రతాన్ని పూర్తి చేశానమ్మా. తన గురించే ఇదంతా చేశాను. ఇక నా భర్త ప్రాణాల్ని కాపాడే బాధ్యత నీదే. నా కుటుంబానికి అండగా ఉండాల్సింది నువ్వేనమ్మా. ఇక నుంచి అంతా నువ్వే చూసుకోవాలి. ఒరే నాన్న, ఈ రోజుతో నిన్ను పస్తులుంచడం అయిపోయిందిరా. నీకు ఏం పెట్టకపోయినా
నాకు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. ఇక రేపటి నుంచి మన ఇష్టం. మనకేం కావాలో అన్నీ తినేయచ్చు. పూజ అయిపోయింది, పద అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం.